నిద్రలేమికి కారణాలేంటి, ఎందువల్ల నిద్రలేమి వస్తుంది, దాంతో వచ్చేటువంటి సమస్యలేంటి, మానసిక సమస్యగా కూడా మారుతోందా? మనతో పాటుగా ఉన్నారు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి. గురక సమస్య ఉంది, నిద్రలేమి సమస్య ఉంది అంటే ఎలా చేస్తారు? ఈ స్లీప్ డిసార్డర్స్ లో 3 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిహేవియరల్ స్లీప్ ఇష్యూస్. ఎవరైనా రాత్రంతా నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు, అంతగానం స్క్రీన్ చూస్తే నిద్ర పట్టదు. డైలీ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, నిద్ర పట్టదు. నిద్రలో నడిచేవారు, మాట్లాడేవారు, కొంతమంది అరుస్తారు, కొంతమంది ఊరికే కదులుతారు, పారాసోమ్నియాస్ అంటాం. సో కళలో ఎవరైనా కొడుతున్నట్టు వస్తే బయట ఉన్న వాళ్ళని కొడతారు. రెమ్ స్లీప్ బిహేవియర్ డిసార్డర్ అంటారు. ఎనీ పేషెంట్ గురకతో పాటు మధ్యలో లేసి మళ్ళీ నిద్ర పట్టకపోవడము, అసలే నిద్ర పట్టకపోవడము, షుగర్, బీపీ లాంటి సమస్యలు ఏదైనా ఉండడము, ఇలాంటివి ఏమున్నా కానీ మనం ల్యాబ్ లో చేసే స్లీప్ స్టడీలో కనుక్కోవచ్చు. లెవెల్ 1 స్లీప్ టెస్టింగ్ లో చేశారు కదా, లెవెల్ 1 అంటే ఏంటి అసలు? సివియర్ స్నోరింగ్, సివియర్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు స్లీప్ యాప్ అనే డివైస్ కామన్ గా యూజ్ చేస్తూ ఉంటారు. దానికి మందులు అలాంటివి ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. ఒక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ చాలా బాధపడతాడు అని అనుకున్నా గానీ నిద్రలేమితనంతో ఉండే పేషెంట్ చాలా బాధపడతాడని నేను ఎప్పుడు అనుకోలేదు. నిద్ర సంబంధిత సమస్యలు, వీటి వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుంది అనేది నిజమే అంటారా? స్లీప్ డిస్టర్బ్ అవుతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే దెన్ ఆబ్వియస్లీ ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. చాలా మంది మహిళలు వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయింది అనుకున్నప్పుడు డాక్టర్ హర్షిని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్తారంట. ఎందుకు? పేషెంట్ నాకు నిద్ర రావట్లేదు అనేది ఒక ప్రాబ్లం అనేది ఈవెన్ ఓన్ మదర్ కి చెప్పడానికి కూడా ఇలా ఈవెన్ మదర్స్ నుంచి కూడా వాళ్ళు స్ట్రెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎమోషనల్ కనెక్టివిటీ వాళ్ళు ఫీల్ అవుతారు. మానసికంగా కూడా వాళ్ళు బాధలో ఉన్నారు. అలాంటి కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ, నేను 1-2 సార్లు మా ఆయన బాగా తాగొచ్చి పడుకోవడం చూసాను. ఒక బాటిల్ తెచ్చుకొని నేను లోపల దాచిపెట్టుకొని తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. మా ఆయన చూశారు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. మా పిల్లలు నన్ను నువ్వు ఇంత గురక పెడుతున్నావు అమ్మ, నీ పక్కన పడుకోలేకపోతున్నాము అని లేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, ఒబేసిటీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణం అవుతున్నాయి అనేది తెలుసా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి? చాలా మంది తెలీదు. ఇవన్నీ వస్తాయని చెప్తే కూడా అవునా అని అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. 10 కాఫీలు అవుతున్నారు రోజులో. సో వాళ్ళకి నిద్ర అనే సమస్య ఉంటుంది. నాకు గురికొస్తుంది కాబట్టి ఆయన నాకు విడాకులు ఇస్తాను అన్నవి చాలా ఉన్నాయి. మనకి ఆర్టీసీ బస్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ట్రైన్ యాక్సిడెంట్ కానీ బస్ యాక్సిడెంట్స్ అయినప్పుడు చాలా వరకు చాలా గవర్నమెంట్స్ అసెస్మెంట్స్ చేస్తాయి ఎందుకైంది యాక్సిడెంట్ అని. యాక్సిడెంట్స్లో అందులో రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం 17% ఆఫ్ ద యాక్సిడెంట్స్ డ్రైవర్స్కి స్లీప్ డిసార్డర్ ఉండడం వల్లనే వస్తుంది అనేది కూడా దీస్ డేస్ వీఆర్ సీయింగ్. నిద్రకు సంబంధించి గురక నుంచి మొదలుపెట్టి స్లీప్ పారాలిసిస్ వరకు ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా కానీ స్లీప్ థెరపెటిక్స్కి రావచ్చు.